మరి కాసేపట్లో హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో నగరం పసుపుమయమైంది. బేగంపేట జూబ్లీ హిల్స్ రోడ్డు మొత్తం పసుపు తోరణాలు కట్టారు. భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం అయ్యాక మొదటిసారి హైదరాబాద్ కు వస్తున్నారు చంద్రబాబు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నివాసం వరకు టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు. అతి తక్కువ మంది నాయకులతో ఎయిర్పోర్ట్ లో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడనున్న చంద్రబాబు తర్వాత నేరుగా కాన్వాయ్ తో జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. 6 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి హైదరాబాద్ రావడంతో టీడీపీ శ్రేణులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే అటు జూబ్లీహిల్స్ రోడ్డు మొత్తం టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు నివాసం జూబ్లీహిల్స్ కావచ్చు, అక్కడి వరకు పూర్తి స్థాయిలో బ్యానర్లు భారీ ఫ్లెక్సీలతో చంద్రబాబు నాయుడుకు భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులంతా కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అంటే సాయంత్రం సరిగ్గా 6 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఆయన ఇక్కడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో మొత్తం 40 మంది ముఖ్యమైన నేతలకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. వారందరితో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడం కావచ్చు, అధికారంలోకి రావచ్చే పరిస్థితులన్నిపై చర్చించడంతో కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో టీడీపీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుందో దాని అంశాలపై చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకోబోతుంది. అందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యంగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కొంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. దాదాపు 6 గంటల నుంచి 6:30 వరకు అరగంట పాటు టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీ తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కాన్వాయ్తో ఆయన తన నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి స్థాయిలో భారీ కాన్వాయ్తో చంద్రబాబు నాయుడుని ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఆయన ఏర్పాట్లు చేసేందుకు టీడీపీ కార్యకర్తలంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే సాయంత్రం అవుతోంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ముందుగానే భారీగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ కాన్వాయ్తో భారీగా ర్యాలీ నిర్వహిస్తే భారీగా ట్రాఫిక్ చిక్కులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వారించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ ర్యాలీ మాత్రం కార్యక్రమం వద్దు, ఇక్కడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయిన తర్వాత నేరుగా ఎటువంటి ర్యాలీ లేకుండా నేరుగా తన నివాసానికి వెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలకు సూచించినట్టు తెలుస్తుంది. కాబట్టి ర్యాలీ ఉండకపోవచ్చు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా టీడీపీ నేతలతో సమావేశం తర్వాత నేరుగా ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లిన తర్వాత ఈ రోజు ఎవరితోనైనా భేటీ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణ నాయకులతో టీడీపీకి చెందిన వారితో ఎవరితోనైనా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏపీ సీఎం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఇక్కడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశానికి కూడా కేవలం 40 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ 40 మందితో దాదాపు అరగంట పాటు సమావేశం అవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో తన నివాసానికి వెళ్తారు. అయితే జూబ్లీహిల్స్ నివాసంలో ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన షెడ్యూల్ మాత్రం రిజర్వ్గానే ఉంది. ఎవరైనా ముఖ్యమైన నేతలతో కలిసే అవకాశం కనిపించట్లేదు. ఆయన పూర్తి స్థాయిలో కుటుంబంతో గడిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కాబట్టి ఆయన ఈ బేగంపేట టీడీపీ నేతల సమావేశం తర్వాత ఆయన ముఖ్యమైన నేతలు ఎవరిని కలిసే అవకాశం కనిపించట్లేదు. సాయంత్రం మాత్రం ఆయన రిజర్వ్ కార్యక్రమాలు మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాత్రమే గడిపే అవకాశం ఉంది. రేపు ఉదయం కూడా ఆయన పూర్తి స్థాయిలో షెడ్యూల్ అంతా కూడా రిజర్వ్ చేసింది. కాబట్టి రేపు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలు ఎవరు కలిసే అవకాశం లేదు. కానీ రేపు సాయంత్రం మాత్రం అధికారిక కార్యక్రమం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. బేగంపేటలోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ ముందుగానే షెడ్యూల్ అయిన ప్రోగ్రాం. ఎందుకంటే చాలా కాలంగా దాదాపు 10 ఏళ్లుగా
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న విభజన అంశాలు కావచ్చు, విభజన వివాదాలు కావచ్చు, వీటన్నిటికీ తెర లేపేందుకు, తెర దించేందుకు పూర్తి స్థాయిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే సమయం ఫిక్స్ చేసుకున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఇద్దరు భేటీ కాబోతున్నారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలపై ఇద్దరు చర్చించిన తర్వాత ఈ సమస్యలకు ఒక పరిష్కారం వస్తుందని చెప్పి తెలుగు ప్రజలు, ముఖ్యమైన నేతలంతా కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణ్.